పైన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉండు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందని చెప్పేసి కేసులు పెట్టడం, నోటికొచ్చినట్టు మాట్లాడడం పరిపాటిగా మారిపోయింది. దానిలో అవకాశవాద రాజకీయాలు చేస్తూ పొద్దున్న లేస్తే ఒక పార్టీలో ఉండి రాత్రి వరకు ఏ పార్టీలో ఉంటామో తెలియనటువంటి చొక్కాలు మార్చి అంత ఈజీగా పార్టీలు మార్చేటువంటి నాయకులు, సిద్ధాంతము రాద్ధాంతం ఏదీ లేకుండా సో కాల్డ్ పొలిటీషియన్స్. ఆయనకు ఈ మధ్య కాలంలోనే ఎమ్మెల్సీ కూడా ఇచ్చిండు బహుమతిగా కేసీఆర్. దాసోజు శ్రావణ్ గారు సో కాల్డ్ ఎడ్యుకేషనిస్ట్. వారితో పాటు ఏదైనా ఇబ్బంది వస్తుందేమో ఆ పోస్టులో ఉంటే అని చెప్పేసి ముందే తప్పుకొని రాజకీయ ప్రవేశం చేసి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని మొత్తం మారుస్తామని చెప్పేసి ఎన్నికలలో తిరస్కరించగానే తన భవిష్యత్తును దేవులాడుకుంటూ పార్టీ మారినటువంటి తిట్టిన నోటి నుంచే మళ్ళీ అదే పార్టీకి వెళ్ళి దాసోహం అంటున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. వీళ్ళు రాజకీయ నాయకులు అని చెప్పేసి ఎవరన్నా అంటే పొరపాటు పడ్డట్టు, కానీ తప్పనిసరి స్పందించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒకవేళ మీరు అన్న మాటలకు బీజేపీ కార్యకర్తలు సహనంతో వ్యవహరిస్తూ ఉన్నారు. ఒకవేళ కనుక మేము కనుక కఠినంగా ఆలోచన చేస్తే దాసో శ్రావణ్ లాంటి వాళ్ళు, ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి వాళ్ళు బజార్లో కూడా తిరగలేరు అనే విషయం సత్యం. చాలా జాగ్రత్తగా మాట్లాడితే విలువ ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. ఏ రోటికాడ ఆ పాట పాడి భజన సంఘం అయిపోయింది. ఇవాళ భజన సంఘం భజన చేస్తూ పదవుల కోసం నోరు తెచ్చి ఎదురు చూస్తున్నటువంటి సోకాల్డ్ విద్యావేత్తలు. మేము అన్న మాటలు కేసీఆర్ గారిని కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఇంకెవరిని అన్న మాటలు, మీరు అన్న మాటలే మేము చెప్పినాం. ముందు ఆ మాటల్ని మీరు ఎందుకన్నారో మేము ప్రశ్నిస్తున్నాం. మీరు పార్టీలో లేనప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇలా అది పార్టీ మారంగానే ఇలా గురివింజ అయిపోయిందా? మీరు నీతివంతులయ్యారు, మేము అవినీతివంతులం, అసత్య ప్రచారం చేసేటోళ్ళమైనమా? బుద్ధి ఉండాలా మాట్లాడుతందుకు, ఒకసారి మాట్లాడుతాను. ఆ మాటలు మీకు వినిపిస్తాం. అయితే ఒక్క విషయం మీ ముందు చెప్పాల్సి ఉంది. కేసీఆర్ దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ పెట్టిండు, దొంగ నోట్ల వ్యాపారం చేసిండు, అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇది కొత్త ఆలోచన కాదు, కొత్తగా మాట్లాడిన వ్యవహారం కూడా కాదు. 1996-99 మధ్యలో రామకృష్ణ గౌడ్ అనేటువంటి అతనితో కలిసి బీదర్లో దొంగ నోట్లు ముద్రించిందని చెప్పేసి అనేక సార్లు పేపర్లలో వచ్చింది. అప్పుడున్నటువంటి ఉమ్మడి మెదక్ జిల్లా ఎస్పీ గారు కూడా దీన్ని ధృవీకరించినటువంటి విషయం స్పష్టం చేయదలుచుకున్నాం.